45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలన్న హల్లెలూయా, హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఒకసారి బిగ్గరగా మనస్ఫూర్తిగా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సెలవిస్తున్న మాట, భూదిగంతముల లేదా భూమి మీద ఉన్న సమస్త జనులారా లేదా ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఇప్పుడు ప్రజలకు ఏది కరువైందని ఈ వాక్యం సెలవిస్తుంది అంటే రక్షణ అనేది లేదు. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ అనగా, మొబైల్ ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. పౌలుగా లేడా? స్తోత్రం. ఇది ఫోన్. దీనికి వెనకాల పౌచ్, ముందు గ్లాస్, టెంపర్ గ్లాసు, గొరిల్లా గ్లాసు, మంకీ గ్లాసు, ఏదో గ్లాస్ అంటారు. హల్లెలూయా. దీని కాస్ట్ ఎంతయ్యా? మొబైలే 35,000 అంట. బ్యాక్ డోర్ లేక ఫ్రంట్ గ్లాస్ లేకుండా అట్లా వదిలేస్తే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఇది దేనికోసం? ఇది మరి రక్షణ. ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు కొత్తగా కెమెరాలకు కూడా వచ్చింది లెన్స్కి. దేనికి అంటే రక్షణ. హల్లెలూయా. ఈ 35,000 పెట్టి ఫోన్ కొని వెనక ముందు టెంపర్ గ్లాసులు, బ్యాక్ పౌచ్లు వేసుకోకుండా వాడితే ఒకరోజు జారి పడిందంటే విలువైన రూపాయి నేలపాలైతే. అట్లాగే దేవుడు నేల మంటి నుండి మట్టిని తీసి ఒక రూపాన్ని తయారు చేస్తే దానికి విలువ రాల. మట్టిని తీసి ఒక రూపాన్ని తయారు చేస్తే దానికి విలువ రాల. మరి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే దానిలోనికి జీవాత్మను ఊదినప్పుడు దానికి విలువ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికున్న వాడికి విలువ ఉంటుందా? చచ్చిపోయిన వారికి విలువ ఉంటుందా? బ్రతికి ఉన్నవానికే విలువ ఉంటుంది. స్తోత్రం. అయ్యా 1,00,000 రూపాయలు కావాలంటే వడ్డీకి ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వను, బ్రహ్మాండంగా ఇస్తా. షూరిటీ ఎవరు ఇస్తుంటారు? సచ్చిన మా తాత ఉంటాడంటే ఏమంటాడు? మర్యాదగా బయటికి పో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటయ్యా అంటే బ్రతికి ఉన్న వారికి లేదా జీవం ఉన్న వారికే విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ విలువైన ఈ జీవాత్మకు రక్షణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి రోజున నువ్వైనా నేనైనా ఖచ్చితంగా ఒకరోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. స్తోత్రం. ఎవ్వరూ ఇక్కడ శాశ్వతం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కండలు తిరిగిన బండ మనిషి ఎవరు? బలమైన సంసోను. ఆఖరికి ఏమైనాడు? ఫిలిస్తీన్ల దగ్గర పనివాడిగా తయారైపోయాడు. హల్లెలూయా. ఎంతటి బలవంతుడైనా
ఒకరోజు దేహాన్ని విడిచి పోవాల్సిందే. ప్రైజ్ లార్డ్. బాక్సింగ్లో ఒక ఆయన ఉంటాడు, మైక్ టైసన్ అనుకుంటా. నా చిన్నప్పుడు విన్నా నేను. మరి ఇప్పటికి బతికే ఉండు కదా. హల్లెలూయా. నేను ఒకరిని చూసా, బలంగా కండలు తిరిగి ఉన్నాడు. ఆఖరికి కాళ్ళ చేతుల మీద నడుస్తుంది, 2 కాళ్ళు పచ్చివాత వచ్చి పడిపోయినాయి. స్తోత్రం. మరి వాడు బైక్ టైసనో ఏ టైసనో నాకైతే తెలియదు, కానీ మొన్న ఒక వీడియో చూసా. ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంది, బాడీ బిల్డర్ ఫంక్షన్లో. ఈయన గెస్ట్కి వచ్చిండు అనుకుంటా. ఒకళ్ళు పట్టుకొని వచ్చారు. వీడు స్టేజ్ మీద పెడితే ఇట్లా చేతుల మీద పాకుంటూ ఈ 2 కాళ్ళు ఎత్తేసి చేతితోనే కుర్చీ మీద కూర్చున్నాడు. మనీ చూస్తే ఎంతున్నాడు, కాళ్ళు ఏమైనాయి? హల్లెలూయా. నీ బలాన్ని చూసి, నీ బలగాన్ని చూసి, వెనకాల ఉన్న ఆస్తిని చూసి, ముందున్న దాన్ని చూసి మనం ఎంత ఎగిరినా ఒక్కరోజు అనేది ఖచ్చితంగా అందరికీ ఉంది. స్తోత్రం. ఈ జీవానికి రక్షణ అనేది ఖచ్చితంగా కావాలి. 35,000 పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నా దానికి ప్రొటెక్షన్ లేకపోతే పనికిరాదు. అంతకంటే విలువైంది మన ఆత్మ, అంతకంటే విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఎవరైనా మన ఇంట్లో చాలా బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకంగా చిన్న చిన్న వస్తువులు, వాళ్ళకు సంబంధించినవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అవునా కదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకని? అది వాళ్ళు ఆడుకున్నాయి. మరి అట్లాగే సర్వశక్తిమంతుడు ఆయన నీకు తన ఆత్మనిచ్చాడు. ఏమిచ్చిండు? తన ఆత్మ. స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. ఆయనే స్వయంగా మట్టిగా ఉన్న నిన్ను నన్ను తన ఆత్మతో మహిమపరిస్తే, ఇప్పుడు ఆత్మను ఎలా కాపాడుకోవాలా? డాక్టర్లు అంటారు ఒక్క 5 నిమిషాలు తీసుకొని వస్తే బతికేవాడేమో. కాస్త లేట్ అయిందయ్యా. డాక్టర్లు అంటారు కొంత సమయంలో, కొన్ని సందర్భాల్లో ఒక్క 5 నిమిషాలు ముందుకు తెస్తే బ్రతికేవాడు, కోల్పోయాం. స్తోత్రం. ఇప్పుడు ఈ ఆత్మను కాపాడుకోవడానికి మానవుడు 1,00,000 కారణాలు వెతుకుతూ ఏదేదో చేస్తా ఉన్నాడు. ఈ ఆత్మ పోయిన తర్వాత ఎక్కడికి పోతుంది? హల్లెలూయా. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇప్పుడు రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఎవరైతే ఆత్మ ఇచ్చారో అదే ఆత్మ సురక్షితంగా, సంతోషంగా, యుగాలు చక్కగా పరలోకములో ఉండడానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న సకల జనులందరూ కూడా ఎవరి వైపు చూడాలంట? దేవుని తట్టు చూడాలి. మరి ఆయన వైపు ఏముంది? ఒకటి, నువ్వు ఆయన తట్టు చూస్తే వారు ఆయన తట్టు చూడగా, చెప్పాలి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోలేదంట. యేసయ్య వస్తుందని దారిలో కూర్చున్నాడు. దేనికోసం? నాకు నా దేవుడు కళ్ళిస్తాడు, కంటి చూపునిస్తాడు, ఏదో ఒకటి దేవుని దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుందని ముందు వరుసలో కూర్చున్నాడు. జనాలందరూ ప్రభువుని చుట్టుముట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకేం కళ్ళు కనిపించు, చూస్తూ ఉండు. ఇక అందరూ మాట్లాడుతున్నారు, యేసు వచ్చిండు, యేసు వచ్చిండు, యేసు వచ్చిండు అని. ఈయన వినబడ్డది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెవినబడి ఇక బిగ్గరగా కేకేస్తున్నాడు, దావీదు కుమారుడా, నాయనా నన్ను కరుణించు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులకి రూపాయి ఉంటేనే
విలువ. రూపాయి ఉంటేనే విలువ. నలిగిన చొక్కా వేసుకొని పోతే విలువ ఉంటుందా? ఉండదు. విలువ ఇవ్వరు. కోట్ వేసుకొని తిరుగు, విలువ ఉంటుంది. ఎక్కడ అప్పో సొప్పో చేసి కారు వేసుకొని పో, విలువ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఏదన్నా ఒక ప్రార్థనా మీటింగ్కి ఒక పాస్టర్ గారు బైబిల్ ఒక్కడ పట్టుకొని చెప్పులు వేసుకొని వైట్ అండ్ వైట్ కానీ చొక్కలు మంచి బట్టలు వేసుకొని వస్తే విలువిస్తారా? కోట్లు వేసుకొని కారులో దిగిన పాస్టర్ గారికి విలువిస్తారా? వీళ్ళని మర్చిపోతారు. ఎవరిని? సంఘ సేవకుని కూడా మర్చిపోతారు వీళ్ళు. కొత్తగా పాత సామెత ఒకటి ఉంది, కొత్త ఒక వింత పాత ఒక రోత అని. కొత్త ఒక వింత పాత ఒక రోత. స్తోత్రం. నా దృష్టిలో ప్రభు నన్ను క్షమించునుగాక, కోట్లు సూట్లు వేసుకొని తిరిగే సేవకులలో దేవుని ఆత్మ ఉండదు. నేను అందరిని అనట్లేదు, కొందరిని అంటున్నాను. హల్లెలూయా. కోట్లు సూట్లు వేసుకొని వెనకాలే బడుగుడుతూ తిరుగుతూ నాకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి అని తలకాయలు పెట్టారా, కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతాయి. నిజం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు 3 గంటల వేళ ఇద్దరు సేవకులు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు. ఎక్కడికయ్యా అంటే మందిరానికి. మందిరానికి నడుచుకుంటూ మందిరానికి పోతా ఉన్నారు. మందిరం మీద ఒకడు కూర్చున్నాడు, కుంటివాడు, కుంటివాడు అంట. ఇక ఆడు చూస్తా ఉన్నాడు, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా కానుకలు ఏమన్నా భిక్షం ఏమైనా వేస్తారని. వీళ్ళు యాడ్ నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు? నడుచుకుంటూ. స్తోత్రం. ఏ టైం అది? 3 గంటల వేళ. హల్లెలూయా. ఇక వీళ్ళు చూపిందంటే వీళ్ళు తలాకు రూపాయన్నా 2 రూపాయలు నేస్తారేమో, గొట్టాలు కొనుక్కోవచ్చు, చక్రాలు కొనుక్కోవచ్చు అన్నట్టు ఆలోచన చేస్తుంటే వీళ్ళు చెప్తున్న మాట, నీవు అనుకున్నట్లు మా దగ్గర ఏమీ లేవు. రూపాయి ఉన్నోళ్ళ దగ్గర దేవుని ఆత్మ అనేది ఉండదు. నిజంగా చెప్తున్నా నేను, నిజంగా చెప్తున్నాను. స్తోత్రం. ఇది నేను చెప్తున్న మాట కాదు, నా దేవుడు వెలుగుతున్న మాట. హల్లెలూయా. రూపాయి 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 ఎప్పుడు డబ్బే 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 డబ్బేని పట్టుకొని తిరిగే వాళ్ళ వెనకాల వాళ్ళతో దేవుడు ఉండడు. ఈయన అంటారు, నువ్వు అనుకుంటున్నట్టు మా దగ్గర ఏమీ లేదు. వెంటనే నీరు గారిపోయింది. ఇక కానీ నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకలన్నా రూపాయి రూపాయి అనుకొని పట్టుకుంటూ తిరిగితే దేవుని ఆత్మ వాళ్ళ దగ్గర ఎలాగా? దేవుడు నిన్ను ఆశీర్వదించును, బహుగా ఆశీర్వదించును, బహుగా ఆశీర్వదించును. ఇస్సాకుని ఇంతగా ఆశీర్వదించలేదా అని ఒక ఆలోచన రావచ్చు. హల్లెలూయా. యేసయ్య అంటాడు, ఒంటె అయినా సూది బెజ్జములోనికి పోతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యాన్ని చేరడు. ఇది నేను చెప్పానా, యేసయ్య చెప్పాడా? హల్లెలూయా, హల్లెలూయా. ధనం కావాలి, కానీ యేసయ్యను నెట్టేసి సంపాదించే ధనం అది ధనం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కోట్లు కావాలి, కోట్లు అంటే డబ్బు కాదు, సూట్లు. కానీ క్రైస్తవుని హద్దు దాటి ఉండేంతగా అవి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. స్తోత్రం. అసలు చదవండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. చాలు చాలు అన్న. ఇప్పుడు ఎవరి స్వరూపం అంట? మనిషి. దేవుని స్వరూపం మనిషి. ఓకే నాన్న, 7వ వచనం చదువురా, 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనిషిలో ఉన్న ఆత్మ ఎవరాత్మ? జీవాత్మ. అది దేవుని ఆత్మ. స్తోత్రం. పోలిక ఎవరిది? దేవుని పోలిక. హల్లెలూయా. దేవుని పోలిక, దేవుని స్వరము, దేవుని యొక్క శరీరమై ఉన్న మనం మరి ఈ శరీరంతో దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంత ప్రొటెక్షన్ ఇచ్చిన దేవుడు ఈ అవ్వని ఆదాముని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఏదెను వనంలో పెట్టి, ఏదెను వనం చుట్టూరు నీళ్లను ఉంచి ఒక రక్షణ అనేది కల్పించి వారిని అక్కడ ఉంచి, హల్లెలూయా. ఇక వీళ్ళతో ఒక మాట చెప్పిండు. ఏమని? కనబడుతున్న చెట్టు యొక్క పండ్లు మీరు తినొద్దు అన్నాడు. వాస్తవానికి దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటంటే, ప్రతిరోజు 3వ అధ్యాయం 8వ వచనం చదువు నాన్న. ఆదికాండం 3:8. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న చాలు. ఎప్పుడంట దేవుడు కనపడేది వారికి? సాయంత్రం పూట, చల్లపూట. హల్లెలూయా. ప్రతిరోజు సాయంత్రం పూట వీళ్ళని పలకరించడానికి వచ్చేవాడు. అంత సహవాసం ఉండేదంట. ఎవరెవరికి? ఆదాముకి, దేవునికి, అవ్వకి, దేవునికి ఎంతో సన్నిహితం అనేది ఉండాలి. ఇటువంటి సన్నిహితం ఉండి ఒకరోజు ట్రాప్లో పడిపోయింది అవ్వ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రగా నిగనిగలాడుతున్నావు నాయనా, ఒక 2 రోజులు క్రమం తప్పకుండా ఎండ కింద ఉంచు. ముక్కేదో మూకేదో నొసలేదో చర్మం మీద కూడా తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేనా నుంచు ఎన్ని రోజులైనా గ్యారెంటీ అది. నేనైనా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నలుపు నల్ల బంగారం అంటారు. స్తోత్రం. ఎంత అందము ఉన్నా వ్యర్థమే. కానీ సాతాను వచ్చి అవ్వతో ఉంది, అవ్వ బాగున్నావా? హల్లెలూయా. ఇంత అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు. ఇంకొక 20 సంవత్సరాలకి నీ అందం ఏమైపోద్ది? అయిపోద్ది. మీరు ఎప్పుడు జీవంగా ఉండాలి అంటే పండు తిను అన్నది. స్తోత్రం. హల్లెలూయా. నేనంట ఏ క్రైస్తవుని అయినా సరే ఒకడు వచ్చి మోసం చేస్తే మోసపోతారా? మోసపోతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటది? అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారుగా లేదా? సరే, శారం ఉంది, రెబ్కా ఉంది. స్తోత్రం. రెబ్కా అంటది, ఇక ఫంక్షన్కి పోతున్నాం, పాత ఫ్రెండ్లు కనపడతారేమో, జాగ్రత్త. సొక్కేసుకొని వచ్చినవా, సొక్క గక్కిందాక తొక్కేస్తా. హల్లెలూయా. సరేలే పోతున్నా, ఏం కాదులే, మళ్ళీ వచ్చేస్తలే, సాయంత్రం 9 గంటలకల్లా వచ్చేస్తాను పోతాడు. బేభత్సంగా దాకా వచ్చి పాత ఫ్రెండే కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత ఫ్రెండ్ కనపడితే దారి తప్పుతారా? స్థిర మనస్సు ఉందా? ప్రైజ్ లార్డ్. ఎప్పటి నుంచో అవ్వమ్మకి ఒక ఆలోచన ఉంది, అసలు ఆ పండు తింటే ఏమైద్ది? స్తోత్రం. ఆ పండు తింటే ఏమైద్ది? ఆ యొక్క అవకాశాన్ని సాతానుగాడు పట్టుకొని తిను బాగుంటుంది అంట. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఏదో చేద్దామని దొరికిండు సందు. ఎవడు? ఫ్రెండ్. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్. హల్లెలూయా, హల్లెలూయా.
మనం సరిగా నిలబడ్డామంటే ఎంతమంది వచ్చి మనల్ని కదిలించినా కదలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనపు ఆత్మనే. ఇప్పుడు నీలో ఇంద్రియ నిగ్రహాలు లేదు అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవే కాదన్నట్లే. హల్లెలూయా. ఈ ఆత్మ నా దేవుడు నాకు ఇచ్చింది, దీన్ని నేను పరిశుద్ధముగా కాపాడుకొని నా దేవుడు వచ్చినప్పుడు నేను సజీవముతో లేపబడాలి అని ఒక పరిశుద్ధమైన ఆలోచన మనలో ఉంటే పాపము జోలికి మనసు అనేది పోదు. లేకపోతే ఆ యాకోబు గాడు సొక్కిచ్చిండు, వాడు కూడా మందిరానికి పోయేవాడుగా, ఆ యోసేపు గాడు ఇచ్చిండు, ఆదాము గాడు ఇచ్చిండు. నీ హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవ్వమ్మని ట్రాప్లో పెట్టి పడేసింది. ఓకే, తర్వాత ఎవరు పడ్డారు? ఆదాము. వీళ్ళిద్దరిని బయటికి నెట్టేసిండు. ఇప్పుడు రక్షణ ఏమైంది? దూరమైంది. బైబిల్ సెలవిస్తుంది, ఇక మన భాషలో పట్టుకోవాలా. అరే నువ్వు వద్దు, నువ్వు లేవు, ఇటు మెలకలు తిరుగుతూ ఉంటూ గంటన్నర అయితే నువ్వులే రైసులో నువ్వు కూడా నువ్వు కూర్చో. అరే మీరిద్దరు ఏంట్రా? వీళ్ళిద్దరు అవ్వ ఆదాము అనుకుందా. హల్లెలూయా. నేను గనక నా ఇన్నర్ ఫీలింగ్, నా లోపల ఫీలింగ్ మీతో అనట్లేదు, నేను గనక దేవుడిని అయితే చెయ్యొద్దన్న చేస్తారు. హల్లెలూయా. ఏదేను అని లో నుంచి బయటికి నెట్టి గేటేసేవాడిని. స్తోత్రం. నేనైతే స్తోత్రం కనికరము కలిగిన దేవుడు కదా, వాళ్ళని జాగ్రత్తగా బయటికి పంపించి ఏదైనా వనానికి గేటేసి ఆయన కూడా అదే చేసిండు. కానీ ఇంకొక పని ఏంటయ్యా అంటే, వెళ్ళిన వారు రక్షణకు దూరమైపోయారని ఆయన కుమారుడిని భూమి మీదకి పంపించిండు. హల్లెలూయా. మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం అనేది ఉంది. సరే, కాపాడటానికి రక్షణ చూపించడానికి వచ్చిన వారు ఒకడేమో వెనక నుంచి ఉమ్మేసిండు, ముందు నుంచి ఉమ్మేసిండు, ఒకడేమో వెనక నుంచి గుద్దిండు, ఇంకొకడేమో బల్లెముతో పొడిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గనక యేసయ్య ప్లేస్లో ఉన్నట్టయితే ఎడం చేత్తో 4 ఇచ్చేవాడిని, ఉమ్మేసినోడిని, గుద్దినోడిని. ప్రైజ్లో మంద సహించే గుణం కాదు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రేమ కలిగిన దేవుడు కదా, కనికరమ కలిగిన దేవుడై రక్షణ కోల్పోయిన వారిని రక్షించటానికి ఎక్కడి నుంచి వచ్చాడంట? పరము నుండి భూమి మీదకి వచ్చి, ఇప్పుడు చదివినా మళ్ళా యెషయా 45:22, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, మీరు పోగొట్టుకున్నారే. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఏ మనుషులకి ఇప్పుడు ప్రశాంతత లేదా? ఎందుకు లేదు? హల్లెలూయా. ఇప్పుడు ఎండల నుంచి తప్పించుకోవాలంటే ఏం కొనుక్కుంటున్నారా? కూలర్. ఇంకొంచెం రూపాయి ఉన్నోడు
ఏసీ. గత వారం రోజుల నుంచి మా ఇంట్లో రొంపు. కూలరు అనే కూలర్ ఏమన్నా 100 1000? హల్లెలూయా. 5000 అంట. 5000 నా దగ్గర 5 ఏళ్ళు ఉన్నాయి, చేతికి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రూపాయి ఉన్నోడికేమో సరిగా వేలల్లో ఉన్నోడేమో కూలర్ కొనుక్కుంటాడు, లక్షల్లో ఉన్నోడేమో ఏసీ కొనుక్కుంటాడు, ఏసీ పెట్టుకుంటాడు. ఇంకా కోట్లల్లో ఉన్నోడేమో అచ్చంగా ఆ ఎండ తాకిడి తగలకుండా వాల్కేరులతో ఇల్లు మొత్తాన్ని మూసేసి ఆడపెడతాడు. స్తోత్రం. మరి మనుషులకి ఎందుకు మరి విశ్రాంతి లేదు? అసలు విశ్రాంతి ఎక్కడ ఉండాలా? నిత్య నరకము నుంచి తప్పించబడి నిత్య పరలోకములో విశ్రాంతి అనేది ఉండాలి. స్తోత్రం. ఈ లోకములో నువ్వు ఎండలో ఉండు, చెట్టు కింద ఉండు, మేడల్లో ఉండు, మిద్దెల్లో ఉండు, పూరికి గుడిసెలో ఉండు, ఎక్కడున్నా మన ఊపిరి పోతే నిత్య విశ్రాంతిలోకే పోవాలి కానీ నిత్య నరకంలోనికి పోకూడదని నాన్న మళ్ళీ చదువురా మత్తయి సువార్త. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇప్పుడు మనుషులకు పరలోకాన్ని ఇస్తా అంటుండు దేవుడు కదా. అయితే మరి అది ఎలా వచ్చింది? పరలోకాన్ని ఎలా సంపాదించుకుంటాం? ఇద్దరు చెప్పండి. పరలోకం పోవాలంటే మనం ఎలా? పాపం చేయకూడదంట. ఇంకా అయ్యా పరలోకం పోవాలంటే ఏం చేయాలి? ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి. ఓకే. ఇంకా చెప్పాలి. మీరు సమాధానం చెప్పలేదంటే వినట్లేదని అర్థం. నీతిగా బ్రతకాలి, ఆయనకు నచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఓకే, కరెక్టే, మీరు చెప్తున్నాయన్నీ కరెక్టే. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయనను శోధించి ఈలాగున అడిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు కొంతమంది. హల్లెలూయా. వదకుడా, నువ్వు నీతి మాటలు చెబుతున్నావు కదా. ఈమెమో వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తూ పట్టబడిన బిడ్డలు మనుషులను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో రాసింది. నువ్వేం చెప్తావు? నువ్వు ఏం చెప్తావు? స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ సమయంలో సందర్భంలో యేసయ్య వాళ్ళతో చెప్పిన మాట కరెక్టే. నువ్వు చెప్పిన మాట నిజమే. ఈ పాపము చేస్తూ ఒక ఆడబిడ్డ, ఒక వ్యక్తి ఉంటే ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా చెడిపోతారు. కొట్టాల్సిందే, కొట్టి రాళ్ళతో కొట్టి చంపాల్సిందే. అయితే
ఈమెను శిక్షించే ముందు మీలో పాపము చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాయి ఆ మీద పడేయండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా అని నేల మీద కొంగి ఏదో రాస్తావన్నాడంట. రాళ్ళు పట్టుకుని హీరోల్లాగా వచ్చారుగా. స్తోత్రం. నేను శుద్ధుడిని, నేను పరిశుద్ధుడిని, నాలో ఏ పాపం లేదు, నాకది నీకు ఇది అనుకుని రాళ్ళు పట్టుకొని ఎవరి దగ్గర చెబుతారు అనుకుంటున్న ఈ మాటలు? పెళ్ళాల దగ్గర. ఏందయ్యా అటు జనాలు ఉరుకుతున్నారు అంటే అది ఉందిగా, మనుషులందరూ కుర్రోళ్ళందరూ చెడగొడుతుంది, దొరికింది, రాళ్ళతో కూడి చంపడానికి పోతున్నారు. నేను కూడా పోతా, నువ్వు కూడా పోతావా? జనాలు చేరిపోతున్నారు, నేను అసలు శుద్ధుడిని, నీకు తెలుసుగా నా గురించి. హల్లెలూయా. నీకు కాదు, ఎవరికి తెలియాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. దేవ స్తోత్రం. ప్రతి నెల బల్లా తీసుకుంటాం కదా, ప్రతి నెల బల్లా రాదన్న టైంలో హల్లెలూయా కరెక్ట్గా బల్లలో చేయి వేసేటప్పుడు ప్రతి నెల పరిశుద్ధాత్మ దేవుడు సిలువ సాటు నుండి ప్రతి ఒక్కళ్ళ పాపాలు చెబుతూ ఉండాల. హల్లెలూయా. బల్ల తీసుకోవడానికి వస్తారా? హల్లెలూయా. అన్నా ఏందన్నా నిన్న బల్లారాధనకి రాలేదు అంటే పెళ్ళి ఉంది. ఏదో ఒక వంకతో బల్లారాధనకు బల్లలో ఎవడు చెయ్యి చెప్పట్లేదు కాబట్టి ఆడిందే ఆట, పాడిందే ఆట. స్తోత్రం. ఒకరోజు చెప్పే దినం ఉంది అని గ్రహింపు నీకుందా? నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉంటావు. ఇది మాత్రం వాస్తవం. హల్లెలూయా. ఎక్కడున్నా పరిశుద్ధంగానే ఉంటావు. ఇక నీతిమంతుడు తలా ఒకడు రాయి పట్టుకున్నాడు, కూర్చొని ఏదో రాయిపోయిండు. రాజులకు రాజు, ఏసేకు ఒక పేరుంది, అనంత జ్ఞాని అని. ప్రతి ఒక్కడు పెద్ద ఈరులాగా రాయి పట్టుకున్నాడు, రాళ్ళు ఆడబడేసి పరారు. హల్లెలూయా. ఏమేమో అట్లాగే కూర్చొని. అప్పుడు ఏసై దగ్గరకు వచ్చి పట్టుకొని లేపి, అమ్మా ఒక రాయన్న పడ్డదా అంటే అటు చూసింది, ఒక్కడు లేడు. ఏమకంటే ఫస్ట్ పాపులు వాళ్ళే, ముందు పడేసినోడే. స్తోత్రం. కాకపోతే సున్నం కొట్టుకొని వచ్చారు అంతే. ఏం కొట్టుకొని వచ్చారు? సున్నం కొట్టుకొని కవర్ చేసుకొని వచ్చారు. హల్లెలూయా. వీళ్ళని పౌలు గారు అంటారు, సున్నము కొట్టిన సమాధులారా. హల్లెలూయా, హల్లెలూయా. కవరింగ్ చేసుకోవద్దు భక్తి జీవితంలో. నువ్వు ఎవరినైనా మోసం చేయి, కానీ దేవుణ్ణి గనక మోసం చేశావా, నువ్వు ఏ రీతికైతే మోసం చేశావో అదే రీతిగా నువ్వు దాన్నే కోస్తావు. ఇది నేను చెప్పలే, బైబిల్ సెలవిస్తున్న మాట ఇది. మోసపోకుడి, దేవుడు విక్కరింపబడడు. మనుష్యుడా, నీవు ఏమి విత్తనం వేస్తే దానినే నీవు కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు భార్య చిన్న కొడుకు